మనము ఈ లోకంలో పుట్టకముందే మన పుట్టుక గురించి ఎవరికి ఎంతవరకు తెలుసు? మన పుట్టుకలో దేవుని పాత్ర ఎంతవరకు ఉంటుంది? ఆయనకు నిజంగా మనపై ఎటువంటి హక్కులున్నాయి? ఈ విషయాలను తెలుసుకుందాం. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. పదివేలలోన అతి సుందరుడా నీకే ఆరాధనా. ఇహ పరములోన ఆకాంక్షణీయుడా. ప్రియమైన మిత్రులారా, ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాం. ప్రస్తుతము మనం ధ్యానిస్తున్న మొదటి తెస్సలోనిక పత్రిక అధ్యయనాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని భావిస్తున్నాం. నేటి ఈ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క ఏర్పాటు అనగా ఏమిటో, దేవుని యొక్క సార్వభౌమాధికారం అనగా ఏమిటో, అందులోని ప్రత్యేకతలు ఏమిటో వాటిని వివరంగా తెలుసుకుందామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. మీరందరూ బాగున్నారు కదూ? మేము మీ కొరకు క్రమంగా ప్రార్థిస్తున్నాం. ఈ క్రమబద్ధమైన అధ్యయనాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రికలో అనేక విశేషాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. గత పాఠంలో మనము క్రైస్తవ జీవితానికి సంబంధించి విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ అనే 3 కృపాత్రయాన్ని గురించి తెలుసుకున్నాం. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ 3 కూడా కృపాత్రయంగా ఉండి మన జీవితం అంతా ఈ 3తోనే సార్థకమవుతుందని తెలుసుకున్నాం. ప్రియులారా, ఇక నేటి మన ఈ పాఠంలో తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 4-5 వచనాలను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో పౌలు మరొక గొప్ప సత్యముతో మన ముందుకు వచ్చి అనేక గొప్ప సంగతులను మనకు విస్తరిస్తున్నాడు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 4-5 వచనాలు.
దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితో, పరిశుద్ధాత్మతో, సంపూర్ణ నిశ్చయతతో మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలుసు. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎటువంటి వారమై ఉన్నామో మీరు ఎరుగుదురు. ప్రియులారా, పౌలు తెసలోనికైలకు రాస్తూ అన్నాడు, దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి మాకు తెలుసు అని అంటున్నాడు. ఇక్కడ మనము ఏర్పరచబడుట అనే మాటను గమనిస్తాం. ఈ మాట ఎంతో ప్రాముఖ్యమైన అంశంగా మనము గుర్తించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. మనము తన ఎదుట పరిశుద్ధులము, నిర్దోషులము అయి ఉండాలని మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇక్కడ ఏర్పరచబడుట లేదా ఏర్పాటు అనే అంశానికి సంబంధించి క్రైస్తవ విశ్వాసుల్లో అనేక భిన్న అభిప్రాయాలు ఉండవచ్చు. అయితే వాక్యంలో నుండి సూటిగా దేవుని వాక్యానికి దగ్గరగా ఉన్నటువంటి అభిప్రాయాన్ని మనము తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రియులారా, తెసలోనిక సంఘస్థులకు పౌలు ఈ ఏర్పాటును గురించి ఎన్నో సంగతులు చెప్పాలనుకున్నాడు. దేవుని పక్షంగా తను మాట్లాడుతున్నాడు. కాబట్టి నీవు నేను దేవుని వైపు ఉన్నటువంటి అవతలి కోణాన్ని చూడలేం, గ్రహించలేం కూడా, ఇంతవరకు చూడలేదు కూడా. అయితే కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు హేతువాదానికి, భౌతికమైన రుజువులకు అతీతమైనవి. రుజువులు లేకపోయినా విశ్వాసము ద్వారా కొన్నిటిని అంగీకరించాలి కూడా. కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు రుజువులకు పరిమితమైనవి కావు. దేవుని ముందు ఏర్పాటును రుజువు చేసే ప్రయత్నాన్ని పౌలు చేయడం లేదు, కానీ దానిని ఒక వాస్తవిక సత్యంగా ప్రకటిస్తున్నాడు. దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి మాకు తెలుసు. ఇది దేవుని ఏర్పాటు అని సూటిగా ప్రకటించాడు. ఇదే దేవుని యొక్క లేక దేవుని వైపు ఉన్నటువంటి కోణమై ఉన్నది. ప్రియులారా, ఏర్పాటుకు సంబంధించి మరియు మనందరి జీవితాలకు సంబంధించి దాని వెనుక దేవుని యొక్క సార్వభౌమత్వము ఉన్నదని మనం గ్రహించాలి. సృష్టికర్తకు సార్వభౌమాధికార హక్కులు ఉన్నది. దేవుడే ఈ విశ్వమంతటిని సృష్టించాడని మనము గుర్తించవలసిన అవసరం ఉన్నది. దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన జగత్ పునాదికి ముందే నిన్ను నన్ను క్రీస్తునందు ఏర్పరచుకున్నాడు. దేవుడు సార్వభౌముడు. ఆయనకు సృష్టి మీద సమస్త హక్కులు ఉన్నాయి. ఈ సమస్త విశ్వాన్ని సృష్టించిన వాడు దేవుడే. దానిని ఆయన ఎలా సృష్టించాడు అని సుదీర్ఘ చర్చలు కలిగి ఉండడం కానీ వాదోపవాదాలు పెట్టుకోవడం అవివేకమవుతుంది. దీనికి సంబంధించి ఎంతో స్పష్టంగా ఆదికాండంలో సృష్టి క్రమం వర్ణించబడింది. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడు. ఇది నిజం, తిరుగులేని సత్యం. అంతే. ఆయనే ప్రత్యక్షంగా ఈ సృష్టి యావత్తును సృష్టించాడని మనము విశ్వసించాలి. నేడు అనేక మంది దేవుడే ఈ విశ్వాన్ని సృష్టించాడని మేము నమ్ముతాం, కానీ ఈ సృష్టిని శాసించే నడిపించే హక్కు ఆయనకెంత మాత్రము లేదు. ఈ సృష్టికి ఎటువంటి నిర్దిష్టమైన ఉద్దేశం అంటూ ఏమీ లేదు అని అంటుంటారు. ఇక్కడ మనము ఒక విషయాన్ని స్పష్టంగా గ్రహించాలి. అదేమిటంటే, సృజించిన దేవుడు శాసించగలడు కూడా. ఆయనకు ఆ హక్కు ఉన్నది. సృష్టి వెనుక దేవుని సంకల్పం ఉన్నది. దేవునికి ఒక ప్రత్యేక ఉద్దేశం అంటూ ఉన్నది. దేవుని మహిమ కోసమే ఈ సమస్త సృష్టి సృష్టించబడింది. మరొక మాటలో చెప్పాలంటే, దేవుని చేత సృష్టింపబడిన ఈ విశ్వంలో మనం ఉంటున్నాం. ఆయన మహిమ కొరకే ఉనికిని కలిగి ఉంటున్నాం. కొండ మీది ప్రసంగంలో యేసు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో ఇలా అన్నాడు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచేటట్టు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇక్కడ మీ సత్క్రియలు నిన్నుగా మహిమపరుస్తాయని ప్రభువు అనలేదు, కానీ నీ సత్క్రియలు పరలోకమందున నీ తండ్రిని మహిమపరచాలి అని అంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక విషయాన్ని మీకు స్పష్టం చేయాలనుకుంటున్నాను. అదేమిటంటే, దేవుడు సృష్టికర్త. ఈ చరాచర జగత్తు
ఆయన మహిమ కోసమే ఉనికిని కలిగి ఉన్నది. ఆయన అద్వితీయుడైన దేవుడు. ఆయన తప్ప మరి ఒక దేవుడు లేడు. ఆయనకు ఆలోచన చెప్పే ఆలోచనకర్తలు కానీ సలహాదారులు కానీ ఎవరు లేరు, ఎవరు అక్కర్లేదు కూడా. ఆయన తన సంకల్పం చొప్పున ఈ సృష్టిని నడిపిస్తున్నాడు, పర్యవేక్షిస్తున్నాడు. అంతా ఆయన మహిమ కోసమే సమస్తం జరిగిస్తున్నాడు. ప్రియులారా, మనము నివసిస్తున్న ఈ జగత్తు దైవ కేంద్రితమైన సృష్టి. ఇది మానవ కేంద్రం కాదు. ఇది భౌగోళిక ప్రాముఖ్యం మాత్రమే కాదు, పరలోక వాస్తవానికి ఇది కేంద్రీకృతమైన సృష్టి. తన సృష్టి అయిన ఈ విశ్వాన్ని దేవుడు తన చిత్ర ప్రకారమే నిర్వహిస్తున్నాడు. ఇక్కడ మరొక విషయం కూడా మనం తప్పకుండా ప్రస్తావించుకోవాలి. అదేంటంటే, దేవుడు నిరంకుశుడు కాదు. ఆయన మహానీతిమంతుడు, ఆయన న్యాయశీలి, దేవుడు పరిశుద్ధుడు. దేవుడు చేసే ప్రతి పని న్యాయసమ్మతమైనది. దేవుడు ఎన్నడూ కూడా తప్పు చేయడు. ఒకవేళ నీవు దేవుడు చేస్తున్నది తప్పు, అది సరి అయినదిగా లేదని కానీ, లేక దేవుడు జరిగిస్తున్నది సరైన పద్ధతిలో లేదని కానీ భావిస్తున్నట్లయితే నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, దేవుడు ఎంత మాత్రము తప్పు చేయడు. ముమ్మాటికి నీదే తప్పు, నీ ఆలోచనే తప్పు. కాబట్టి నీ ఆలోచన సరళి మార్చుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉందని గ్రహించాలి. ఈ విశ్వము దేవుని కొరకు, ఆయన మహిమ కొరకు మరియు ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చుట కొరకు ఉన్నది. దేవుని సంకల్పానికి తిరుగులేదు. ఇంతవరకు ఏది జరిగినా అది ఆయన జరగనిచ్చిందే. అంత ఆయన మహిమ కోసమే సమకూడి జరుగుతుంది. దేవుడు సార్వభౌముడు. ప్రస్తుతము ఆయన వేలి కదలిక చొప్పున ఈ విశ్వంలో సమస్తము జరిగిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఒకసారి సావధానంగా ఒక విషయాన్ని ఆలోచించాలని కోరుతున్నాను. ఈ లోకంలో నీవు నేను పుట్టాము. అయితే ఒకవేళ నీవు పుట్టలేదు అనుకో, అప్పుడు నీకు ఉనికే లేదు. నీవు పుట్టకముందే దేవుడు నేను పుట్టమని అడిగాడా? అప్పుడు నీవు అసలే లేవు కదా. కాబట్టి నా పుట్టుకకు సంబంధించి పూర్తి సంకల్పం దేవునిదే. నా ఉనికికి దేవుడే బాధ్యుడు. నీవు స్త్రీగా పుడతావా, పురుషుడిగా పుడతావా అని ఆయన నిన్ను అడిగాడా? నీకు ఉనికే లేనప్పుడు ఆయన నిన్ను అడగడం అనేది ఉండదు. నీకు ఏ తల్లిదండ్రులు కావాలి కోరుకో అని దేవుడు అడిగాడా? అదేమీ లేదే. ఇందులో నా ఇష్టాలతో నిమిత్తమే లేదు. ఈ విశ్వమంతా ఆయనదే. ఆయన దీన్ని నడుపుతున్నాడు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అది అంతే. అది దేవుని అధికారం. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మనము అర్థం చేసుకోవాల్సిన విషయము ఏమిటంటే, దేవుడు నిరంకుశుడు కాదు. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఎవరు కూడా ఏర్పరచబడరు. అదేవిధంగా ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఎవరు కూడా తిరస్కరించబడరు. దేవుడు చేసేదంతా కూడా సరైనదిగానే ఉంటుంది. ఆయన చిత్త ప్రకారమే నీకు సమస్తము జరిగింది, జరుగుతుంది. రోమాపత్రిక 9వ అధ్యాయము 14లో పౌలు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. కాబట్టి ఏమంటాము? దేవుని యందు అన్యాయం ఉన్నదా? అట్లా అనరాదు. ప్రియులారా, ఇక్కడ పౌలు ప్రశ్నలోనే బలమైన జవాబు కూడా ఉంటున్నది. దేవుడు చేసే ప్రతి పని నిర్దిష్టమైనది. అందులో ఎట్టి లోపం ఉండదు. మనమందరము ఒకసారి కేవలము సృష్టి లేక సృజింపబడిన వారమనే ప్రాముఖ్యమైన మౌలిక సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఆశిస్తున్నాను. మనము కేవలము దేవుని సృష్టి. అంతేకాదు, స్వభావరీత్యా మనమంతా పాపులం. పాపము చేత భ్రష్టులమయ్యాం. ప్రస్తుత సమాజం ఎలా ఉందంటే, ఒకరికొకరు గొప్పవారమంటూ మంచివారమంటూ పొగుడుకుంటూ తమను తామే బలపరుచుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే వాస్తవం ఏమిటంటే, మనుషుల్లో ఎవరు కూడా పుట్టుక చేత పరిశుద్ధులు కాదు. మానవులందరూ దేవునికి తిరుగుబాటు చేసిన వారే. దేవుని సార్వభౌమత్వాన్ని ఒప్పుకొని ఏ ప్రభుత్వము, ఏ రాజ్యము నిలవదు. మానవులు దేవుని సృష్టి అయి ఉన్నారు. అందుచేత మానవులందరూ ఆయన ఎదుట సాగిలపడి ఆయనకు మొక్కాలి. అపోస్తలుడైన పౌలు తెసలోనికలకు రాసిన 1వ అధ్యాయము 4వ వచనంలో తెసలోనిక సంఘస్థులతో అన్న మాటలను మరలా జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా,
మీరు ఏర్పరచబడిన సంగతి మాకు తెలుసు. ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ సృష్టిని సృష్టికర్త అయిన దేవుడే నడిపిస్తున్నాడు. ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి బదులుగా నీవు నేను ఆయన ఎదుట సాగిలపడాలి. ఈ లోకంలోనికి ఉనికిగా ఉండడానికి తీసుకువచ్చి నైతికంగా స్వేచ్ఛగా ఆయన కొరకు తీర్మానం చేసుకొని పనిచేసే వ్యక్తిగా అవకాశం ఇచ్చిన ఆయనను నీవు నేను స్తుతించడం ఎంతో ఉత్తమమైన విషయంగా ఉంటున్నది. ఈ ఆహ్వానము అవకాశము ఇప్పటికీ అలాగే ఉంటున్నది. నీవు దేవుని కొరకు తీర్మానం చేసుకోగలవు. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో ప్రభువు అన్నాడు, ఎవడైనను దప్పి కొనిన ఎడల నా వద్దకు వచ్చి దప్పి తీర్చుకోవాలి. ప్రియ సహోదరుడా సహోదరి, నీవు ఆధ్యాత్మికంగా దప్పికతో ఉన్నావా? అయితే ఉన్నపాటున క్రీస్తు వద్దకు వచ్చి దప్పిక తీర్చుకో. ఆయన నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నీకు దప్పికే కావడం లేదా? అయితే నీవు రానక్కర్లేదు. నశించిన ఈ లోకానికి దేవుడు ఉచితమైన సంపూర్ణమైన రక్షణను ఇవ్వజూపుతున్నాడు. ఆయన ఇస్తున్నది తీసుకుంటావో నిరాకరిస్తావో అది నీ తీర్మానానికి విడిచిపెట్టబడింది. మన స్వేచ్ఛను ఎలా వాడుకుంటామో దానికి మనమే బాధ్యులం. యేసు ఇచ్చే ఈ ఆధ్యాత్మిక జీవజలాన్ని తీసుకోవడమో తిరస్కరించడమో అంతయు నీ చేతిలోనే ఉన్నది. మధ్యస్థం లేదా తటస్థం అంటూ ఏది ఉండదు. ప్రతి ఒక్కరికి ఇదో అదో ఏదో ఒక దానిని ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ ఇవ్వబడింది. ఇక మరొక అద్భుతమైన వచనాన్ని ఇక్కడ గమనిద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో పౌలు అంటున్నాడు, మా సువార్త మాటతో మాత్రం కాక శక్తితో పరిశుద్ధాత్మతో సంపూర్ణ నిశ్చయతతో మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలుసు. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎటువంటి వారిగా ఉన్నామో మీరు ఎరుగుదురు. ఇంతకు ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? సంఘ బిడ్డలారా, మేము మీ వద్దకు వచ్చినప్పుడు మీరు మామూలు మనుషులే. మీ పెదవులు నాలుకలు మట్టి శరీరంలో భాగాలే. మనుషులు ఏమేమో మాట్లాడుతుంటారు. నాలుక ఉన్నది కనుక ఏమైనా మాట్లాడవచ్చు. కానీ మేము దేవుని వాక్యాన్ని బోధించాం. మేము ప్రకటించిన సువార్త కేవలం మాట కాదు, శక్తితో పరిశుద్ధాత్మతో వాక్యం మీ వద్దకు వచ్చింది అని అంటున్నాడు. ప్రియులారా, మనము దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు పరిశుద్ధాత్మ ఆ మాటలను తీసుకొని వాడుకుంటాడు. అప్పుడు ఆ మాటలు శక్తివంతమైనవి అవుతాయి. దేవుని వాక్యం వినడం చేత విశ్వాసం కలుగుతుంది. దేవుని ఆత్మ దేవుని వాక్యాన్ని వాడుకుంటాడు. దేవుని వాక్యంలో ఎట్టి లోపం లేదు. దేవుని వాక్యం ద్వారా దేవుడు స్వయంగా మనతో మాట్లాడతాడు. దేవుని వాక్యం అనే ఖడ్గము మన హృదయం గుండా దూసుకుపోతుంది. పౌలు అంటున్నాడు, మా సువార్త కేవలము మాట మాత్రమే కాదు, అందులో శక్తి ఉన్నది, పరిశుద్ధాత్మతో నిశ్చయతతో మీ వద్దకు వచ్చి ఉన్నది. మీ నిమిత్తము మేము మీ మధ్య ఎలా ప్రవర్తించామో మీకు బాగా తెలుసు. మేము కూడా మీ వంటి మనుషులమే. మా మాటలు మనుషుల మాటలే. మట్టి పాత్రల్లో దేవుడు మహిమ ఐశ్వర్యాన్ని ఉంచాడు. మానవ భాషలోనే దేవుని సువార్త ప్రకటించబడుచున్నది. దేవుని వాక్యము మీ వద్దకు వచ్చింది. ఆ వాక్యము మామూలు మాటలుగానే ధ్వనించవచ్చు, కానీ అందులో శక్తి ఉన్నది. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యము ప్రకటించబడినప్పుడల్లా పరిశుద్ధాత్మ వాక్యంలో ఉండి పనిచేస్తాడని గ్రహించండి. పరిశుద్ధాత్మ మన మాటలను వాడుకున్నప్పుడు ఆ మాటలకు అద్భుతమైన శక్తి వస్తుంది. వాక్యాన్ని వింటుంటే బండలాంటి గుండెలు కరిగిపోతాయి. దేవుని ఆత్మ దేవుని వాక్యాన్ని వాడుకుంటాడు. దేవుని వాక్యంలో ఎట్టి లోపం లేదు. దేవుని వాక్యము పొరపాట్లకు తావులేనిది. వాక్యము నుండి మాట్లాడుతున్నది దేవుడే. ఇందులో మానవుడి ప్రమేయం అంటూ ఏది లేదు. దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలోనికి జీవితంలోనికి మరియు నా హృదయంలోనికి జీవితంలోనికి దూరిపోయే విధంగా చేస్తుంది. తద్వారా మనము రూపాంతరం చెందిన వారం అవుతాం. ప్రియులారా, గమనించండి. క్షయమైన మానవ శరీరాన్ని బట్టి లేక ఈ టీవీలో మాట్లాడే కొన్ని మాటలను బట్టి
లేక ముద్రించబడిన ఒక కాగితం బట్టి ప్రజలు తిరిగి జన్మించరు. అయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23 స్పష్టంగా తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వత జీవం గల దేవుని వాక్యము మూలంగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు. ఇక్కడ చాలా దృఢంగా బలంగా నమ్మాల్సిన విషయం ఏమిటంటే, దేవుని యొక్క ఆత్మ దేవుని వాక్యాన్ని తీసుకొని అది నీ జీవితంలో వాస్తవంగా మారుస్తుంది. దేవుని వాక్యానికి ఉన్న శక్తి అలాంటిది. ఇటువంటి మహత్తరమైన శక్తి ఈ లోకములోని స్థిరము కానీ, తరచుగా మారిపోయే గుణము కలిగినటువంటి సాహిత్యంలో కానీ, వార్తాపత్రికల్లో కానీ, మాసపత్రికలో కానీ ఉండదు. దేవుని ఆత్మ వల్ల వాక్యము శక్తివంతమై నీలో దేవుని బీజమై నిన్ను క్రొత్తగా పుట్టిస్తుంది. దేవుని ఆత్మ వాక్యము ద్వారానే పనిచేస్తాడు, అద్భుతాలు జరిగిస్తాడు. నశించిన ఒక పాపిని దేవుని బిడ్డగా మారుస్తాడు. అటువంటి గొప్ప శక్తి దేవుని వాక్యానికి ఉంటుంది. దేవుని వాక్యము తెసలోనికకు వెళ్ళింది. తెసలోనిక ఒకప్పుడు రోమా వలస కేంద్రంగా ఉండింది. అక్కడ దేవుని ఎరగని వారు, అన్యులు అధిక సంఖ్యాకులు నివసిస్తుండేవారు. అక్కడ బలమైన రోమా సైన్యము స్థావరంగా ఉండేది. రాజకీయ శక్తి, సైనిక బలము రోమా ప్రభుత్వానికి ఉన్నాయి. అయితే రోమా ప్రభుత్వ శాసనాలు చాలా కఠినమైనవి. రోమా సంస్కృతి తెసలోనిక ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసింది. తెసలోనిక పట్టణంలో రోమియా నాగరికత ఎంతగానో విస్తరించింది. అలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యము అక్కడి ప్రజల హృదయాలకు, జీవితాలకు చేరువయింది. వారి జీవితాలు రూపాంతరం చెందినాయి. ఇదే తెసలోనికలో జరిగింది. ఇప్పటికీ దేవుని వాక్యము అదే జరిగిస్తుంది. అపోస్తలుడైన పౌలు ఈ 1వ అధ్యాయము 5వ వచనంలో తెసలోనిక సంఘమును ఉద్దేశించి అన్న మాటలను మరలా జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఎంతో ప్రాముఖ్యమైన వచనంగా ఉన్నది. పౌలు స్థానిక సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ, పరిశుద్ధాత్మతోనూ, సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలుసు. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరు ఎరుగుదురు అని అంటున్నాడు. ఇది వాస్తవికతతో కూడిన ఆధారము, గొప్ప సత్యమై ఉన్నది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సత్యాలను గమనిస్తున్నారా? ప్రజలు ముందుగా సువార్తను వినాలి. అనగా ప్రతి వ్యక్తి దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యమే మనుషుల్లో మార్పు తేగలదు. రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం ఇదే మాట అంటుంది. వినటం వలన విశ్వాసం కలుగుతుంది, వినడము క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. ఇది ఎంతో సహజంగా, స్వాభావికంగా జరిగే ప్రక్రియ. ఈ విధంగా దేవుని వాక్యము మనిషిలో అద్భుతం జరిగిస్తుంది. దేవుని వాక్యము ఒక అద్భుత గ్రంథం. పరిశుద్ధాత్మే గనక లేకపోతే దేవుని వాక్యం అంతా వట్టి మాటలుగానే మిగిలిపోతుంది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాక్యము మహాశక్తిగా మారుతుంది. విశ్వసించే ప్రతి ఒక్కరిని రక్షించే శక్తిగా ఇది మారుతుంది. అందుకే యోహాను సువార్త 16వ అధ్యాయము 7 నుండి 11 వచనాల్లో ప్రభు అన్నాడు, నేను మీతో సత్యమే చెబుతున్నాను. నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుతాను. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకము ఒప్పుకునేటట్లు చేస్తాడు. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చి, నేను తండ్రి వద్దకు వెళ్ళడం వలన మీరిక నన్ను చూడరు గనుక, నీతిని గూర్చి, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి ఒప్పుకునేటట్లు చేస్తాడు. ప్రియులారా, పరిశుద్ధాత్మని ప్రత్యేకతను ఇక్కడ గమనించారా? ఒక వ్యక్తి దేవుని వాక్యము విన్న తర్వాత ఆ వ్యక్తి జీవితంలో కార్యము చేసేది పరిశుద్ధాత్మ దేవుడే. ఒక వ్యక్తిని పాపి అని ఒప్పించేది, పాపం యొక్క తీవ్రతను గ్రహింపచేసేది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే జరుగుతుంది. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీవు దేవుని వాక్యములోని సత్యాలను గ్రహించావా? నీవు దేవుని ఏర్పాటులో ఉన్నావని నమ్ముచున్నావా? ఈరోజు క్రీస్తు సువార్త నీ వద్దకు వచ్చిందంటే ఖచ్చితంగా దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని విశ్వసించగలవు.
ఈ జగత్తుకు పునాది వేయబడక ముందే క్రీస్తులో దేవుడు నేను ఏర్పరచుకొని నీ కొరకు ఆలోచిస్తూ ఉన్నాడు. నీవు ఏ మతంలో ఉన్నా, ఏ సంస్కృతిలో ఉన్నా, ఏ సమాజంలో ఉన్నా, ఏ నేపథ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ ఒకటి మాత్రం వాస్తవం. అదేమిటంటే మనందరికీ సృష్టికర్త ఒక్కడే. ఆ సృష్టికర్త అయిన దేవునికే సంపూర్ణ అధికారము, హక్కులున్నాయి. ఈ విశ్వమంతటిని ఒక్క రీతిగా నడిపిస్తూ నిర్వహిస్తున్నది కూడా ఆయనే. కాబట్టి ఆయన ఉనికిని గుర్తించి ఆయన చిత్తానికి లోబడి జీవించడమే దేవుని యొక్క ఆకాంక్ష. ఈనాడు మానవుడు తన ఇష్టం వచ్చిన విధంగా విచ్చలవిడిగా జీవిస్తూ తన సృష్టికర్త అయిన దేవుని మర్చిపోయి బ్రతుకుతున్నాడు. ఇది ముమ్మాటికి సృష్టికర్త అయిన దేవుణ్ణి బాధ పెట్టే అంశమై ఉన్నది. అయితే ఆయన దీర్ఘశాంతుడు. మారు మనసు నొందడానికి, సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవడానికి సమయము, అవకాశం ఇచ్చే గొప్ప దేవుడు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1-2 వచనాలు ఈ విధంగా మనలను హెచ్చరిస్తున్నాయి. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీ చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములయందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఏనాడైనా నీ జీవితంలో నీకు ఒక సృష్టికర్త ఉన్నాడని, నీవు ఆయన సృష్టి అని గుర్తించావా? ఆ సృష్టికర్త అయిన దేవుడే నీవు నశించిపోయి నిత్య నరకానికి వెళ్లకుండా తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును నీ కొరకు, నీ రక్షణ కొరకు ఈ లోకానికి పంపి ఉన్నాడని ఎరుగుదువా? ఆ రక్షకుడైన యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకునిగా అంగీకరించావా? అయితే ఇప్పుడే ఆయనను నీ రక్షకునిగా అంగీకరించగలవు. ఇక వచ్చే పాఠంలో 1 తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 6-10 వచనాల్లోని మరికొన్ని సత్యాలను మనం తెలుసుకుంటాం. పరిశుద్ధాత్మని సహాయంతో ప్రార్థనపూర్వకంగా సిద్ధపడి రండి. అంతవరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడైండునుగాక. దైవాశీస్సులు. ఈ విశ్వాన్ని, అందులోని సమస్తాన్ని సృష్టించిన దేవుడు సృష్టికర్తగా ఆయనకు సృష్టి మీద సమస్త హక్కులు ఉన్నాయి. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడు? ఈ విశ్వాన్ని, అందులోని సమస్తాన్ని సృష్టించిన దేవుడు సృష్టికర్తగా ఆయనకు సృష్టి మీద సమస్త హక్కులు ఉన్నాయి. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడు? 1. దేవుడు సార్వభౌముడు. 2. దేవుడు కృపామయుడు. 3. దేవుడు సర్వశక్తిమంతుడు. నేటి ఈ సందేశం ద్వారా మీరు అనేక లోతైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకున్నారని, పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మీతో వ్యక్తిగతంగా మాట్లాడి ఉన్నాడని తలస్తున్నాం. మీ ఆధ్యాత్మిక జీవితంలో ఏమైనా సందేహాలు కానీ, ప్రార్థన అవసరతలు కానీ ఉన్నట్లయితే ఈ క్రింద ఇవ్వబడిన ఫోన్ నంబరుకు తప్పకుండా ఫోన్ చేయండి. మీ ఫోన్ కాల్ కోసం మేము వేచి ఉంటాం. మేము మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.